10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా బోధన జరగాలని, విద్యార్థులు 10% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ సూచించారు. శుక్రవారం కోడేరు మండలంలోని మస్పుల ప్రాథమికోన్నత కోడేరు మోడల్ స్కూల్, కేజీబీవీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడేరు ప్రాథమిక పాఠశాలను జిల్లా బాలిక విద్యాభివృద్ధి పర్యవేక్షణ అధికారిని శోభారాణితో కలిసి డిఈఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో కొనసాగుతున్న SA1 పరీక్షల నిర్వహణ తీరుపై డిఈఓ రమేష్ కుమార్ ఆరా తీశారు. ఆయా పాఠశాలలో విద్యార్థులు గణిత, ఆంగ్ల సబ్జెక్టులో సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల గణిత సబ్జెక్టులో పలు సందేహాలను నివృత్తి చేశారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల నమోదును పెంచాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఉపాధ్యాయులు సదుపాయాలు పాటించాలని, సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో డిఈఓ 10వ తరగతి ఇంటర్మీడియట్ బోధన వారాంతపు పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను పగడ్బందీగా అమలు చేయాలని, ప్రతి పాఠశాలలో అమలు పరుస్తున్న కార్యక్రమాలు పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. క్లియర్ చేస్తున్నాను. అది కూడా చేయకపోతే ఎట్లా మేము